హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టూరిస్ట్ ఫ్యామిలీ అనే తమిళ సినిమా తెలుగులో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తమిళ సినిమా అన్నమాట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్‌లలో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ చెన్నైకి దొంగదారుల్లో వస్తారన్నమాట. సముద్ర మార్గాన ఎటువంటి పర్మిషన్ లేకుండా. అలా వచ్చిన వాళ్ళని వెంబడే పోలీసులు సముద్రం దగ్గరే పట్టుకుంటారు. అయితే హీరోకి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒకరు పెద్దోడు, ఒకడు చిన్నోడు. అయితే ఆ చిన్న కొడుకు ఒక సెంటిమెంట్ స్టోరీ చెప్పి ఆ పోలీసుల దగ్గర సింపతి కొట్టేసి ఆ పోలీసులు మీరు మమ్మల్ని చూడలేదు, మేము మిమ్మల్ని చూడలేదు, మీరు వెళ్ళి చెన్నైలోనే బతికేయండి అని వదిలేస్తారు. అలా హీరో వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చి చెన్నైలో ఒక ఏరియాలో ఉంటారు అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు అసలు శ్రీలంక నుంచి ఎందుకు ఇండియాకి వచ్చేసారు, వాళ్ళు ఇండియాకి వచ్చేసిన తర్వాత చెన్నైలో వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, హీరోకి జాబ్ దొరికిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మెయిన్ కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. మెయిన్ హీరోకి ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు ఉంటాడు, ఆడైతే కామెడీ చేస్తుంటాడు, చాలా బాగా చేస్తాడు. అసలు ఫస్ట్లో అయితే పోలీసుల దగ్గర కామెడీ చేస్తాడు, ఒక స్టోరీ చెప్తాడు. అది తర్వాత అది దొంగ స్టోరీ అని తెలిసినాక అక్కడ వచ్చే కామెడీ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మనుషులు ఒకే ఏరియాలో ఉంటారు కానీ ఒకరికొకరికి అసలు పరిచయాలు ఉండవు, మాట్లాడుకోరు, అసలు ఎవరెవరు అనేది కూడా తెలియదు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. హీరో వచ్చి అందరితో కలవడం కానీ, కలిసి ఉండడం కానీ, లాస్ట్లో వాళ్ళందరూ హీరోని సేవ్ చేయడం కానీ ఒక ప్రాబ్లం నుంచి, అదైతే చాలా బాగుంటుంది. ఈ మూవీ డైరెక్టరు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా పోషించాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్లో హీరో ఒక అబ్బాయిని కాపాడుతాడు. ఆ అబ్బాయి ఎవరనేది కొంచెం లాస్ట్లో మనకు చెప్పడం, ఆ అబ్బాయి స్టోరీ అతనే అన్నమాట డైరెక్టరు. చాలా బాగుంది. సిమ్రన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అయితే ఉంది. బీజిఎం కూడా బాగున్నాయి. తెలుగు సాంగ్స్ అయితే నాకు ఒక్క సాంగ్ నచ్చింది. ఒక ఓల్డ్ పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ చనిపోయినప్పుడు ఒక సాంగ్ వస్తుంది అన్నమాట. ఆ పర్సన్ వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. తను అనాథగా చనిపోయిందని వాళ్ళ హస్బెండ్ బాధపడుతుంటే హీరో వెళ్ళి ప్రతి ఇంటి ముందు వెళ్ళి తలుపు కొట్టి అందరినీ పిలుచుకొని వస్తాడు. అక్కడ ఒక సాంగ్ వస్తుంది, అది అయితే చాలా బాగుంది. అలాగే ఇంటర్వ్యూలో చిన్న ట్విస్ట్ లాగా ఎవరైతే ఆ కానిస్టేబుల్ వాళ్ళ మీద జాలిపడ్డారో ఆ కానిస్టేబుల్కి నిజం తెలియడం, అక్కడ వాళ్ళంతా చూడాలని కూడా అది అక్కడైతే మంచిగా పెట్టాడు. తర్వాత సినిమా అయిపోతుంది, ఇంకా ఏందబ్బా ఇంకా రాలేదనుకున్నప్పుడు క్లైమాక్స్లో అయితే అందరు కలిసి హీరోని సేవ్ చేసిన పార్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ అయితే నాకు ఒక సాంగ్ అయితే బాగా నచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే జియో హాట్‌స్టార్‌లో ఉంది, తప్పకుండా చూడండి. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 4 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.